పహల్గాం ఉగ్రదాడిపై విస్తృత దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. 12 రోజుల ముమ్మర దర్యాప్తు తర్వాత ఈ రోజు రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసందాటే. ఆ వెంటనే ఆయన కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. 12 రోజుల దర్యాప్తులో ఎన్ఐఏతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, పలు నిఘా సంస్థలతో కూడిన బృందాలు దర్యాప్తు జరిపాయి. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో పాటు లష్కరే ఉగ్రవాద సంస్థ కలిసి పహల్గాం దాడికి పాల్పడ్డాయని దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ప్రత్యక్ష సాక్షులు, టెర్రరిస్టులతో సంబంధాలు కలిగి అరెస్టై జైల్లో ఉన్నవారిని ప్రశ్నించి సేకరించిన ఆధారాలతో ఎన్ఐఏ రిపోర్ట్ సిద్ధం చేసింది. దర్యాప్తులో భాగంగా 2500 మందిని ప్రశ్నించాయి ఎన్ఐఏ టీమ్స్. వారిలో 220 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని మరింత లోతుగా ప్రశ్నిస్తున్నారు. వీరిలో 15 మందిని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్గా గుర్తించారు. పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఇప్పటికీ అడవుల్లోనే ఉన్నారని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. సుదీర్ఘకాలం దాక్కునేందుకు వీలుగా ఉగ్రవాదులు అన్ని వనరులు, సదుపాయాలు సమకూర్చుకున్నట్టు భావిస్తున్నారు. ఉగ్రవాదుల దగ్గర అమెరికన్ మేడ్ M4 కార్బన్ రైఫిల్స్తో పాటు AK-47 రైఫిల్స్, శాటిలైట్ ఫోన్లు ఉన్నాయని తెలుస్తోంది. దర్యాప్తులోని కోట్ బాల్వల్ జైల్లో ఉన్న నిసార్ అహ్మద్, ముస్తాక్ హుస్సేన్లను ఎన్ఐఏ టీమ్స్ ప్రశ్నించాయి. ఇదే సమయంలో ఓవరాల్గా 70 మందికి పైగా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ నిర్ణయం తీసుకుంది. అలాగే సింధు నది జలాలను కూడా మళ్లించాలని డిసైడ్ అయింది. అయితే సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. యుద్ధంలో అది కూడా ఒక భాగమని చెప్పాడు. अगर कोई इस किस्म का स्ट्रक्चर बनाने की कोशिश करेंगे, we will strike that structure. बिल्कुल we will strike that structure. That will be an act of aggression against Pakistan. वो पाकिस्तान के खिलाफ जारियत होगी. जारियत सिर्फ तोप के गोलों से या बंदूक चलाने से नहीं होती. जारियत के बहुत से अशकाल होते हैं, बहुत सी उसकी जो फेसेस होते हैं, उसमें ये भी एक फेस है. ये बहुत बड़ा फेस है. इससे तो कौमें जो हैं वो प्यास से या भूख से मर सकती हैं. तो ये अगर उन्होंने इस किस्म का अटेम्प्ट भी किया को आर्किटेक्चरल, तो स्ट्रक्चर को पाकिस्तान जो है डिस्ट्रॉय करेगा. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ఈ సమావేశం జరిగింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇద్దరు నేతలు సమావేశం కావడం ఇదే ఫస్ట్ టైం. పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలు, జమ్మూ కాశ్మీర్లో భద్రతా చర్యలు, అభివృద్ధిపరమైన అంశాలపై ఇద్దరూ చర్చించారు. అమర్నాథ్ యాత్ర కోసం కశ్మీర్ వచ్చేవారు భయపడాల్సిన అవసరం లేదన్నారు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా. కాపాడేవాడే మీ గుండెల్లో ఉండగా భయమెందుకని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. కశ్మీర్లో ప్రకృతి సౌందర్యం తప్ప మరేమీ లేదని, అయినప్పటికీ ఈ ప్రాంతం ఏడుస్తోందని చెప్పారు. పర్యాటకులు కశ్మీర్ను సందర్శించాలని అప్పీల్ చేశారు ఫరూక్ అబ్దుల్లా. एक ही चीज़ हमें खुदा ने दी है, खूबसूरती. आप देखिए जहाँ टेम्परेचर 45 है, 46 है, वहाँ मेरे ख्याल से आज यहाँ 18 भी नहीं होगा, 17 होगा. कितनी खूबसूरत घाटियाँ हैं, क्या लिदर का दरिया है, मगर आज आंसू बहा रहा है. जहाँ यहाँ एक जगह नहीं मिलती थी चलने को, वहाँ आज मायूसी है, खामोशी है. इस खामोशी को दूर करना है, वो करेंगे, वो आएंगे. ఏ రాష్ట్రంలో లేని విధంగా యంగ్ ఇండియా స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అని తెలిపారు. 21,000 కోట్ల రూపాయలతో స్కూల్స్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో చదివే విద్యార్థులను మెరికల్లా తయారు చేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమి పూజ చేసి భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేసుకొని ఆ స్కూల్స్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకి ప్రపంచ స్థాయి విద్యా బోధన అందించడమే కాకుండా
అద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలతో ప్రపంచంతో పోటీ పడటం కోసం కావలసినటువంటి ఏర్పాట్లని ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో పొందుపరచడం జరిగింది. ముందుగా ఆ రోజు మేము అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది హాస్యాస్పదంగా చూశారు. ఇది సాధ్యమా అని, ప్రకటనకే పరిమితం అవుతుందని, లేకపోతే ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ప్రతి మండలానికి 3 తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు అనౌన్స్ చేసినటువంటి కాలేజీలానే ఇది కూడా అయిపోతుందేమో, ఒట్టిగా ప్రకటనలు చేసి వదిలేస్తారేమో అని అనుకున్నారు. అలా కాకుండా సంకల్ప బలంతో చిత్తశుద్ధితో వీటిని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతోనే ముందుగా 58 స్కూల్స్ ని, ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కూల్స్ పైన ఉన్నటువంటి డిమాండ్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు రావడంతో సరే ఆర్థిక దేవాదుల ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేసి 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం 1,81,000 కోట్లు నీటిపారుదల రంగంపై ఖర్చు చేసినా ఆయకట్టు పెంచలేకపోయిందని తప్పుపట్టారు. వరంగల్ జిల్లాలో నీటిపారుదల, పౌర సరఫరా, రెవెన్యూ శాఖలపై మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సమీక్ష జరిపారు. ప్రణాళికతో నేను ఒక ప్రకటన చేస్తున్నా. 2 ఏళ్లలో దేవాదుల ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేయలేదని, కుల సర్వే చేసిందని క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ ఎప్పుడూ కూడా కుల గణనను వ్యతిరేకించలేదని, ముస్లింలను బీసీల్లో చేర్చడాన్ని మాత్రమే వ్యతిరేకించినట్టు చెప్పారు. ఇన్ఫర్మేషన్ తెలంగాణ ప్రభుత్వం చేసింది కుల గణన కాదు, తప్పుడు ప్రచారం జరుగుతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసినటువంటి ఏ సర్క్యులర్ లో కుల గణన అని లేదు, క్యాస్ట్ సర్వే అని మాత్రమే ఉంది. ఇప్పుడు మాటల్లో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు కుల గణన చేయలేదు, క్యాస్ట్ సర్వే మాత్రమే చేశారు. అది కూడా తూతూ మంత్రంగా, నామ మంత్రంగా చేశారు. ఏ రోజు కూడా దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. పక్కా చేయాలని కోరాము, పక్కడ్బందీగా చేయాలని కోరాము, బీసీలకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరాము. బీసీలకు అన్యాయం చేసే విధంగా కులగణనపై ప్రధాని మోడీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. దేశంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జనగణన నిలిపివేశారన్న ఆయన బీసీల కోసం బీజేపీ మండల కమిషన్ తీసుకువచ్చిందని అన్నారు. కులగణన గేమ్ చేంజర్గా మారబోతోందన్న ఆయన 26 కులాలను బీసీల జాబితాలో చేరుస్తామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 30వ తేదీ నాడు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అది జనగణనలో కులగణన చేపట్టాలనేటువంటి నిర్ణయం అవుతుందో దశాబ్దాలుగా ముఖ్యంగా బీసీ సంఘాలు, మిగతా వర్గాలు కూడా ఈ దేశ జనాభాలో కులాల వారీగా వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకొని విద్యా ఉద్యోగాల్లో వారి యొక్క ప్రాతినిధ్యం దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడానికి దోహదపడేటువంటి ఈ రాజధాని నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ప్రధాని చేతుల మీదుగా పునఃప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తి కావడంతో పనులు వేగవంతం చేస్తోంది. ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు మంత్రి నారాయణ చర్చలు జరిపారు. సిఆర్డీఏ కార్యాలయంలో నార్మన్ ఫాస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ఎన్టీ సంస్థల ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్స్పై కసరత్తు జరగనుంది. ఆయా భవనాల డిజైన్స్ను మంత్రి అధికారులకు ఆర్కిటెక్చర్స్ వివరించారు. అమరావతి గొప్పతనాన్ని ప్రధాని మోడీ గుర్తించినా గత పాలకులు మాత్రం విషం చిమ్మారని మంత్రి పార్థసారథి విమర్శించారు. అమరావతి ప్రాధాన్యతను గత పాలకులు గుర్తించాలన్న ఆయన ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని సూచించారు. అమరావతి భ్రమరావతి అంటూ గత పాలకులు వ్యాఖ్యానించారన్న ఆయన అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రజలు గుర్తించారని చెప్పారు. అమరావతిలో ఉన్న గొప్పదనాన్ని దేవతల రాజధాని అని చెప్పేసి ప్రధానమంత్రి గారు గుర్తించారు. కానీ గత పాలకులు అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేసింది, అమరావతి పట్ల ఏ విధమైన విషయం చిమ్మింది, అమరావతికి భ్రమరావతినో లేకపోతే ఇంకా రకరకాల వారి పేర్లు పెట్టి వారికి ఉన్న కసిని ఏ విధంగా వ్యక్తపరిచారో మనందరం కూడా చూసాం. ఇప్పటికైనా సరే
అమరావతి యొక్క గొప్పతనాన్ని, ఈ రాష్ట్ర రాజధానికి ఒక బలమైన రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రజల ఆకాంక్షల్ని గుర్తించి దానికి సహకరించాలి. లేకపోతే భవిష్యత్తులో అమరావతి ఒక అంతులేని కథ అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారన్న ఆయన గత చంద్రబాబు ప్రభుత్వంలో 41,000 కోట్లకు పైగా టెండర్స్ పిలిచి 5,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో అమరావతి భ్రమరావతి అయిందన్న అంబటి చంద్రబాబును అక్కడ తంతే ఇక్కడొచ్చి పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారి అబ్బాయి ఉపన్యాసాల్లో అనేకమైనటువంటి అసత్యాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. నిన్న ఆ సభ చూసిన తర్వాత అమరావతి అనేది ఒక అంతులేని కథ, దానికి అసలు సశేషం ఉండదు, పునఃప్రారంభం మళ్ళా పునఃప్రారంభం తప్ప ఒక అంతం లేని కథలాగా కొనసాగుతుందనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకానికి కలిగిందని ఈ సందర్భంగా. బ్యాక్ టు న్యూస్. తిరుపతి బుగ్గమఠం భూములను సర్వే చేశారు అధికారులు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు, స్థానికులు సర్వే చేయొద్దని అడ్డుకోవడంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే నిర్వహించారు రెవెన్యూ అధికారులు. ఆక్రమిత బుగ్గమఠం భూముల సర్వే కోసం గత నెల 11న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరో 4గురికి నోటీసులు ఇచ్చింది దేవాదాయ శాఖ. సర్వే నెంబర్ 261/1, 261/2లో 3.5 ఎకరాలకు పైగా భూమి ఆక్రమించినట్టు నోటీసులో పేర్కొంది. అయితే ఆ భూములతో తనకు సంబంధం లేదని చెబుతున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. తన సోదరుడు ద్వారకానాథరెడ్డి కొనుగోలు చేశారని వివరణిచ్చారు పెద్దిరెడ్డి. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బ్యాక్ పెయిన్, కాళ్ల వాపులు రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు జైలు అధికారులు తెలిపారు. వంశీకి వైద్యులు పరీక్షలు చేయించిన తర్వాత జైలుకు తీసుకువెళ్లారు. ఏపీ లిక్కర్ స్కామ్లో A1 రాజ్ కేసురెడ్డి 2వ రోజు కస్టడీ ముగిసింది. అటు ఇదే కేసులో A8 చాణక్య తొలి రోజు కస్టడీ పూర్తయింది. నిందితులిద్దరినీ కలిపి విచారించిన సిట్ విడివిడిగాను విచారించింది. మద్యం స్కామ్లో ఆర్థిక లావాదేవీలు, ఇతర వ్యవహారాలపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. 2019 నుంచి 24 మధ్య సమయంలో కొనుగోలు చేసిన ఆస్తులపై కూడా ఆరా తీసింది. లిక్కర్ సిండికేట్లో నిర్వహించిన కార్యకలాపాల వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయని ప్రశ్నించింది. సిట్ ప్రశ్నలకు నిందితులు సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టు సమాచారం. గోవాలో ఘోర ప్రమాదం జరిగింది. సిర్గావ్లోని శ్రీదేవి లైరయి ఆలయంలో తొక్కిసలాట కారణంగా 6గురు చనిపోయారు. 50 మంది వరకు గాయపడ్డారు. వారిలో 18 మంది తీవ్రంగా గాయపడగా హాస్పిటల్కు తరలించారు. అందులో 4గురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది ప్రభుత్వం. గాయపడ్డ వారికి ₹1,00,000 ఇస్తామన్నారు సీఎం ప్రమోద్ సావంత్. ఈ ఘటనపై రెవెన్యూ సెక్రటరీ నేతృత్వంలో దర్యాప్తునకు ఆదేశించారు. 4గురు అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన జాతరలో దాదాపు 50,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఇవాళ తెల్లవారుజామున నిప్పులపై నడిచే కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. అదుపు తప్పి ఒకరిపై ఒకరు పడ్డారు. దీంతో ఊపిరాడక 6గురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద స్థలాన్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరిశీలించారు. ప్రధాని మోడీ కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.